మొదటి అధ్యాయం ద్వారా మనకి ఏమి తెలుపుతున్నాడు అంటే, దావీదు గురించి ఆయన నా చిత్తానుసారుడైనటువంటి వాడు, నా హృదయానుసారుడైనటువంటి సాక్ష్యం చెప్పినటువంటి దేవుడు అదే దావీదు నుంచి యేసుక్రీస్తు వారిని రప్పించి, ఈ యేసుక్రీస్తు వారి ద్వారా తెగిపోయినటువంటి ఈ ప్రపంచానికి దేవునికి మధ్య సంబంధాన్ని తిరిగి దేవుని మాట ద్వారా చిగురింప చేయటం అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంది మనకి. దాన్ని ఆలోచిస్తే ఇది కేవలం దావీదు తన గురించి తాను రాసుకున్నది కాదు, లేదా ఇశ్రాయేలీల కొరకు రాయబడింది కాదు. ఏమంటే ఈ ఎంటైర్ వరల్డ్ ప్రపంచముల గురించి, ప్రపంచము పడిపోయినటువంటి స్థితిగతుల గురించి రాయబడినటువంటి అధ్యాయం. ఒక మాట చెప్పాలంటే, దేవునికి మనిషికి